వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనమైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా ఎందుకున్నాము అంటే ఒక విషయము, ఈరోజు ఉదయం నుంచి కూడా కుక్కట్పల్లిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే కూడా మరి కళ్ళు కంపౌండ్లు ఎక్కువైపోయాయి హైదరాబాద్ నగరంలో అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కళ్ళు కంపౌండ్లు ఎక్కువ అవడంతో ఇటు మహిళలు కావచ్చు, అటు పురుషులు కావచ్చు, ఈ కళ్ళుకు ఈ కంపౌండ్ కళ్ళకు బాగా అలవాటు పడిపోయి బానిసలు అవుతున్నారు. అదే కోణంలో ఈ రోజు ఒక ప్రమాదం జరిగింది. అక్కడ కూకట్పల్లికి సంబంధించిన హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి ఏరియాలో ఒక కళ్ళు కంపౌండ్ వద్ద మాత్రము దాదాపు ఇప్పుడు 40 మంది కూడా అక్కడ కల్తీ కళ్ళును తాగేసి వాళ్ళు అనారోగ్య పరిస్థితికి గురవ్వాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. అదే కోణంలో ఈ రోజు ఇక్కడ దాదాపు 22 మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే కూడా నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే అక్కడ కుక్కట్పల్లి కళ్ళు కంపౌండ్ వద్ద కళ్ళు తాగిన చాలా మంది కూడా దాదాపు 40 నుంచి 50 మంది వరకు వాళ్ళు అనారోగ్య పరిస్థితికి గురైపోయి ఆ తాగిన వెంటనే కూడా కొంతమంది స్పృహ తప్పి పడిపోవడము, కొంతమంది వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా జరిగాయి. అలా అక్కడ అదంతా గమనించగానే వెంటనే అక్కడ మిగతా వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాంధీలో ఒక 2 ఉన్నారు, ఇక్కడ మాత్రం 22 మంది ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే 5 మృత్యువాత పడ్డారని కూడా చెప్పొచ్చు. అంటే కల్తీ కళ్ళు ఎంత డేంజరు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కళ్ళు కంపౌండ్లలో చాలా వరకు కూడా కెమికల్స్ తోటి కళ్ళును తయారు చేస్తూ ఉన్నారు. ఈ కెమికల్స్ తోటి కళ్ళును తయారు చేస్తూ ఉండడం బట్టి కూడా ఆ కళ్ళును తాగిన వాళ్ళు, ఆ కళ్ళుకు బానిసలైన వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 5 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. 4 ఇంకా వెంటిలేషన్ పైన ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎమర్జెన్సీ వార్డులో, ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డునే మనం చూస్తూ ఉన్నాము. ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ చనిపోయిన 5గురిలో ముగ్గురు పేర్లు మాత్రమే వెల్లడించడం కూడా జరిగింది. వాళ్ళు తులసిరామ్, బొజ్జయ్య, నారాయణమ్మ గా కూడా గుర్తించడం జరిగింది అధికారులు. అంతేకాకుండా మరి ఇక్కడ ప్రస్తుతము చికిత్స తీసుకుంటున్న వాళ్ళు, ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా మోహనప్ప వెంటిలేషన్ పైనే ఉన్నారు. అలాగే ఆ వెంటిలేషన్ పైన ఉన్న వాళ్ళే పెంటేషు, యాదగిరి, రాములు, మళ్ళీ అలాగే మాధవి, యోబు, నరసింహ, దేవదాసు వీళ్ళేమో 5th ఫ్లోర్లోనే ఉన్నారు. వీళ్ళంతా మరి 1st ఫ్లోర్లో చికిత్స తీసుకుంటున్న వాళ్ళు గోవిందమ్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, పోచమ్మ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ప్రమిళ, బాలమణి, సంగమణి వీళ్ళంతా కూడా ఈ కల్తీ కళ్ళకు బానిసలైపోయి కూడా వాళ్ళు ఈరోజు చికిత్స పొందుతున్న తరుణాలు కూడా చూస్తున్నాం. కానీ వాళ్లకు ప్రమాదకరంగానే ఉంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఈ విషయం పైన కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కూకట్పల్లి పోలీసులు అయితే అప్రమత్తం అయిపోయి మరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే కూకట్పల్లిలో దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే అన్ని కంపౌండ్ల మీద కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కూకట్పల్లిలో ప్రస్తుతము 3 కంపౌండ్లను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది పోలీసులు అయితే. ఎందుకంటే ఇలాంటి కంపౌండ్లు నడిపించడం వల్ల కూడా అందులో కల్తీ కళ్ళును తయారు చేసి ఈ కళ్ళుకు బానిసలైన వాళ్ళను అలసిగా తీసుకొని వాళ్ళకు కళ్ళు అమ్ముతుండడంతో కూడా ఇప్పుడు ఇలా వాళ్ళు మృత్యువాత పడ్డారు 5. మరి మిగతా వాళ్ళంతా సీరియస్గా ప్రమాదానికి గురై కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కుక్కట్పల్లిలో ఏ కళ్ళు కంపౌండ్లోనైతే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందో ప్రస్తుతము ఆ కళ్ళు కంపౌండ్ యజమాని పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా మరి ఇప్పుడు ప్రస్తుతము ఎవరి విషయం అంటే ఇలా కండిషన్ ఎలా ఉంది అని ఇంకా అందరూ కూడా విఐపీలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి వస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా మరి జూపల్లి కృష్ణారావు కానీ అలాగే ఇక్కడికి పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా ఇక్కడికి వచ్చి బాధితులను అయితే పరామర్శించడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఏం జరిగింది అనే కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ కళ్ళులో ఏమేం కలిపారు, కెమికల్స్ ఏమున్నాయి, లేకపోతే విష పదార్థాలు ఏమున్నాయి, ఎలాంటి కళ్ళును వీళ్ళు సేవించారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఏ టైంలో ఈ కళ్ళును సేవించారు, కళ్ళకు ముందు వీళ్ళు ఏమన్నా తీసుకున్నారా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కరిగా ఎమర్జెన్సీ వార్డులో 5th ఫ్లోర్ నుంచి చూసుకున్నట్లయితే మనకు 5th ఫ్లోరు, అలాగే గ్రౌండ్ ఫ్లోరు, 1st ఫ్లోరు ఈ ఫ్లోర్లలో కూడా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు బాధితులను కూడా చెప్పుకోవచ్చు.
మరి ఏది ఏమైనప్పటికీ ఈ బాధితుల సంఖ్య మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి. మరి మిగతా వాళ్ళు చికిత్స పొంది క్షేమంగా వాళ్ళ ఇళ్లకు చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. మరి అమ్మ, ఇక్కడ ఉన్న పేషెంట్ మీకు ఏమవుతుంది? మా చెల్లెలు అయితే ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదు, సార్ వచ్చి చెప్పిండు, పర్వాలేదు. ఇప్పుడు పర్లేదు, మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. ఏంటి నిన్న ఎన్ని గంటలకు తను కళ్ళు తీసుకోవడం జరిగింది? నిన్న కాదు, అది ఆదివారం అయిందంట. మటన్ తిన్నదంట, కొద్దిగా దూపాయితో ఒక గిలిగింత చాయ్ గిలాస్ ఆమెకు సర్జరింగ్ అయిందండి. అట్లా లోబిపాయి మోషన్స్ అంతులు బీపీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్లతో ఏమైనా కలిసారా? మేమేం కలవలేము, సారీ చెప్పిండు అంతే. సార్ మీరు చెప్పండి సార్, మీరు వెళ్ళారు, మరి అందరిని పరామర్శించారు కూడా, అక్కడ అందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మేము నిన్న కూడా రామ్దేవ్ హాస్పిటల్ లోకల్ అక్కడ వెళ్ళాము. అక్కడ నుంచి ఇక్కడ నిమ్స్కి పంపించడం జరిగి మేమే అక్కడ ఉన్నప్పుడు పంపించారు, అందుకే ఇక్కడ చూడడానికి వచ్చాము. మరి ఇప్పుడైతే బెటర్ పరిస్థితి అయితే కనబడుతుంది. టోటల్ ఒక 25 మెంబర్స్ ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ అయినారు. ఆల్మోస్ట్ అందరికీ క్రియాటిన్ లెవెల్స్ అయితే 4 to 6 ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మేము పంపించాం బయటికి, ఇంకా రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటి వరకు అయితే అలా మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా మేము ఫర్దర్ మీరు చెప్పాలి టైం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అందరికైతే 4 to 6 క్రియాటిన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పైన ఎంతమంది స్పృహలోకి వచ్చారు సార్? స్పృహలో కంటే మేము ఒక 2-3 పేషెంట్ కలిసాము, అందరినీ కలవలేకపోయినాం. కానీ ఒక 2-3 పేషెంట్లు అయితే బాగానే పాత విధంగానే అతను మాట్లాడుతున్నారు, గుర్తుపడుతున్నారు. కాకపోతే పెయిన్ వస్తుంది, కడుపు పెయిన్ ఉందని చెప్పి అంటా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మోషన్స్ ఒకటి అవుతుందని చెప్తున్నారు. కానీ మాట్లాడము బెటరే, గుర్తుపట్టడం అంతవరకు అంత బాగానే మాట్లాడుతున్నారు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంటే ఒక 2కి డయాలసిస్ జరుగుతుంది, దానిలో ఒక 2 మెంబర్స్కి డయాలసిస్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అయితే అంత పర్లేదు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ కంపౌండ్ల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సార్, ఎందుకంటే కల్తీ కళ్ళు ఎక్కువగా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అది డబ్బులకు ప్రలోభపడి కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. ఇప్పుడు జరిగిన ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఆ కంపౌండ్ మీద ఎలాంటి అంటే వీళ్ళకు అండగా ఉండబోతున్నారు? ఆల్రెడీ నిన్న కూడా కుకట్పల్లి ఎమ్మెల్యే మా అన్నగారు కృష్ణారావు గారు నిన్న చెప్పడం జరిగింది. ఎక్సైజ్ సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అక్కడ కంప్లైంట్ కూడా ఇస్తున్నా కానీ పట్టించుకోలేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా వాళ్ళ మీద ఆగ్రహం చేసిరు. మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, మీరు ఈ పరిస్థితి వచ్చేదాకా మీరు ఏం చేసినారని చెప్పేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే వీళ్ళు ఆఫీసర్లు పనిచేయరు అనే విధంగా తయారని చెప్పి నిన్న కూడా అతను చెప్పడం జరిగింది. నిన్న అక్కడ మీకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి బాగుండదని అక్కడ మేము చేస్తేనే ఇక్కడ తీసుకుంటే వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చినారు. ముందుకు నిన్న కూడా చెప్పారు చాలా, ఎవరికైనా సరే ప్రాణహాని జాగ్రత్తను చూడాలి. రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ విధంగా పనిచేసారో ఆ విధంగా అధికారులు పనిచేయాలి, ప్రజలను కాపాడాలని చెప్పి నిన్న ఆల్రెడీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్, ఆల్రెడీ గాంధీకి ఒక 2 వెళ్ళి చనిపోయారని చెప్తున్నారు. సరే ఇంకా అయినా సరే ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి రాని వాళ్ళు కూడా కొంతమంది ఇళ్లలో చనిపోయినారు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ రాలేక, కొంతమంది బయట చెప్పుకోలేరు. ఈరోజు 5 నెలలు అదే ఇష్యూ జరిగింది. క్రిమేషన్ జరుగుతుంటే కూడా మేము వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని గాంధీకి పంపించారు. అట్లా కొన్ని కేసెస్ ఇంకా ఉన్నాయి. వాళ్ళని కూడా మరి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వాళ్ళని తగిన సహాయ సహకారాలు వాళ్ళకి చేయాలనే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరంన్నర నుంచి కూడా చాలా ప్రమాదాలు చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల కూడా అన్నీ కూడా ప్రజలు చనిపోయే ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తప్పిదం జరుగుతుందో, కొంతమంది ప్రజలు కూడా చాలా వరకు ఏమంటున్నారంటే ప్రజలను పక్కన పెట్టేసి ప్రతిపక్షాల మీద దృష్టిలు పెట్టుకొని పార్టీ నాయకులు కొట్లాడుకుంటూ ఉన్నారు, దాంట్లోనే టైం సరిపోతుంది అంటున్నారు. ఇలాంటి విపత్తులు ఎదురవుతున్నాయి, ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది? మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉండి అధికారం వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు అయింది. మంత్రివర్గ విశ్రాంతి చేయకుండా, ఎవరికి ఏ శాఖలు ఇవ్వకుండా అన్ని తన దగ్గర శాఖలు పెట్టుకోవడం. సీనియర్లు అయినటువంటి వాళ్ళు అసలు ఒక సిస్టమేటిక్గా లేకుండా, ఏ మంత్రి తన పనులు నిర్వహించకుండా నేను ఒక సీనియర్ అని చెప్పి అనుకుంటూ, వాళ్ళ దాంట్లో ఒక క్లారిటీ లేకుండా ఈ విధంగా ప్రతి దాంట్లో తీసుకొని మీరు ఎవరు కనుక అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు. అధికారులు ఏదైనా సరే ఎప్పుడెప్పుడు రివ్యూ చేసుకొని ఏం జరుగుతుందని చెప్పి ఒక మంత్రి అట్లా అడుగుతూ ఉంటేనే తప్ప అధికారులు పనిచేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ పోస్టులు పోతాయో వాళ్ళ పోస్టులు కాపాడుకోవడం అనేది ఒకటి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చకుండా ఓన్లీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుంటూ, ప్రతిపక్షాల మీద ఉన్న ముఖ్య కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళ మీద టార్గెట్ చేసుకుంటూ, కింద ఎవరైతే సోషల్ మీడియాలో జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్తే వాళ్ళని పెట్టి కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేయడం,
ఇదే చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్న క్రిమినల్ మైండ్ని అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు. అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు తగిన అవసరాలు తీర్చాలే తప్ప ఆ క్రిమినల్ మైండ్ నుంచి ప్రతిపక్షాల మీద పెట్టి ప్రజలకు ఈ విధంగా చావుని కారకులు అవుతున్నాడు ఆయన. మరి ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకొని అది పాలన మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్షాల మీద కాకుండా ప్రజలకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మీరు 6 వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిందే మేము మరోసారి ఆయనకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రమాదం జరిగింది, ఇంతమంది ఉన్నారు, ఎందుకంటే దాదాపు మొత్తం కూడా ఒక 35 మంది వరకు ఈ ప్రమాదానికి గురయ్యారు ఇక్కడ. అంటే ఈ ప్రమాదాన్ని ఎలా తీసుకుంటారు? నిన్నటి దినం కల్తీ మందు తాగి అనారోగ్యానికి గురై రామ్దేవ్ కుకట్పల్లిలో ఉన్నటువంటి రామ్దేవ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అక్కడ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు డాక్టర్స్ క్రియాటిన్ లెవెల్స్ పెరిగినని ఆందోళన చెంది అదే సమయంలో మరి ప్రభుత్వం వారు హుటాహుటిన మెరుగైన వైద్యం అందిస్తామనేటువంటి ఉద్దేశంతో నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి ఇప్పుడు మేము కూడా మా గ్రామం సంబంధించినటువంటి మాధవి, ప్రమిళ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తామని ఇక్కడ రావడం జరిగింది. మేము మాజీ కార్పొరేటర్ రంగారావు గారు మరి ఇతర మా మిత్రులందరూ కలిసి మేము వెళ్ళి పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, స్టమక్ బాగా పెయిన్ వస్తుందని చెప్పి వేడుస్తూ ఉన్నారు. మేము డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే పరిస్థితి అయితే నిలకడగానే ఉంది, కానీ క్రియాటిన్ లెవెల్స్ ఏదైతున్నాయో 4 నుంచి 6 మధ్యలో ఉన్నాయి. అది కొంచెం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఒక పేషెంట్కి ఏమో డయాలిసిస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా 4 ఇప్పటి వరకు ఈ యొక్క కల్తీ మందు వల్ల కళ్ళు తాగడం వల్ల మరణించారు. అయితే మేము కోరుకునేది ఒకటే, మెరుగైనటువంటి వైద్యం తీస్తామని చెప్పి నిమ్స్కి ప్రభుత్వం వారు తరలించారు. సరి అయినటువంటి వైద్యం అందించాలి. కేవలం వైద్యం మాత్రమే కాదు, ఈ కల్తీ మందు తాగి అనారోగ్యం పాలైన వారికి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వారికి కూడా భారీ ఎత్తున కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, వాళ్ళని మానిటర్ చేయలేకపోయారు. ఈరోజు చెట్టు మీద కళ్ళు ఎక్కడ దొరుకుతుంది, అంతా కూడా గుల్ఫారం కలిపినటువంటి కళ్ళు అమ్ముతా ఉన్నారు. దాన్ని మానిటర్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇందులో ఈ యొక్క నిర్లక్ష్యంలో ప్రభుత్వం కూడా భాగస్వాములు కాబట్టి ప్రభుత్వం వారికి కాంపెన్సేట్ చేయాలని, ఇక మీదట ఇలాంటి ఇలాంటి ఒక సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా సార్. ఇప్పుడు ఏ కాంపౌండ్ లో అయితే ఇలాంటి చర్యలు చేపట్టారో ఆ కాంపౌండ్ కళ్ళు తాగే వీళ్ళంతా కూడా ప్రమాదానికి గురయ్యారు. కానీ ఆ కాంపౌండ్ గురించి మీరు ఏమైనా ఆరా తీసారా సార్? ఈ ప్రమాదం జరిగింది చూసామండి. ఆ కాంపౌండ్స్ అంటే ఇది ఆఫీస్ పేటు, హైదర్ నగరు, మళ్ళీ శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి కాంపౌండ్లో జరిగాయని చెప్పారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చూసాం. షటర్ అయితే బంద్ చేసి ఉంది. పోలీసు వారు అక్కడ మరి పారాగా ఉన్నారు. మరి ఈ కేవలం ఈ 2 రోజులు ఈ పరిస్థితి సద్దుమణింత వరకు ఉంటే కాదండి, అసలు దీనికి కారణం ఏంది, దీని వెనుక కారణం ఎవరు, ఈ యొక్క గుల్ఫారం మెడికల్ వచ్చింది అనేది నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని యొక్క మూలం చూడాలా. లేకపోతే ప్రతిసారి ఏదో సంఘటన అయినట్టు ఏదో తూతురు మంత్రంగా కళ్ళు తుడుపు చర్యగా ఈ రకంగా చేసి అడావుడి చేస్తే ప్రభుత్వం నడవదే. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కాబోస్తుంది దాదాపుగా. ఇంకా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. తగిన చర్యలు తీసుకొని న్యాయం జరిగించాలని కోరుతా ఉన్నాం. కళ్ళు తాగింది రాత్రి 12 గంటలకు. 12 గంటలకు తెలిసింది. ఇప్పుడు ఎట్లుందమ్మా పరిస్థితి? ఐస్లో పెట్టిర్రు, ఐస్లో పెట్టిర్రు. ఇక అందుకోసం చూడనిస్తలేరు, పోనిస్తలేరు. ఇక ఎంత ఉంటుందో తెలియదమ్మా నాకు. తాగండి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? మంచిగా మాట్లాడింది, కాకపోతే మంచి వార్డులోకి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో వేసిర్రు. ఆమె కొంచెం ప్రాబ్లం ఉండాలి, ఎమర్జెన్సీలోకి వేసిర్రు. ఎందుకు వేసిర్రు? ఆమె సరిగ్గా తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఈమెను ఎందుకు వేసిర్రు అని అదే భయం అవుతుంది మాకు. అట్లా ఇప్పుడు ఈ కాంపౌండ్ కళ్ళలోనే ఏమన్నా కలిసి ఉంటది అనుకుంటారా మీరు? ఇక రోజు తాగిందేమో, రోజు తాగేటోళ్ళమే కదమ్మా, రోజు తాగినట్టు తాగిండొచ్చు. ఇట్లా మోషన్సులు అయినాయంట. ఇక మా కూతురు ఫోన్ చేసి అమ్మ ఎక్కడన్నా చేస్తుందని 1 గంట రాత్రికి రమాదేవి హాస్పిటల్ తీసుకొచ్చిందంట. ఇక ఆడికి వెళ్ళి మళ్ళీ ఆడవద్దు, కళ్ళు తాగిన వాళ్ళందరినీ ఈడికి తీసుకుపోతారు అని ఈడికి వచ్చారు. ఈడికి వస్తే ఈడ ఇట్లుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అమ్మ, అంతా మీ దయ. కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఆమె మంచిగా కావాలి. మేము గరీబ్ వాళ్ళం నాయన, మేము బీద వాళ్ళం. ఆమె మంచిగా కావాలి, మాకు మంచిగా అయ్యి ఇంటికి వస్తే చాలా, అంతే సంతోషం. చేస్తుంది మీ చెల్లి? మా చెల్లి అంగన్వాడీలో ఆయన పని ఇద్దరు కొడుకుల, ఒక కొడుకు ఒక బిడ్డే. కొడుకు చనిపోయిండు, సంవత్సరం వెళ్ళిపోయింది. అల్లుడు చనిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది. కూతురు అట్లనే ఉంది, ఆమె అట్లనే ఉంది. ఇక అట్లనే అట్లా. ఇప్పుడైతే మిమ్మల్ని లోపల
లోపలికి వెళ్ళనిస్తలేరు, చూడనిస్తలేరు. అసలు ఇప్పుడు ఎవరు లేరు, ఈడ బయటనే ఉన్నాం. మా బిడ్డ నేను బయటనే ఉన్నాం. మా రెండో చెల్లెలు కూడా వచ్చింది, ఆమె ఉన్నది, మా మరదలు వచ్చింది. ఎవరిని తోలియలే, మా బిడ్డ వచ్చింది, ఎవరిని తోలిస్తలేరు. మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డు ముందు కూడా చాలా మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అలా ఆరోగ్య పరిస్థితి కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు పాపం చాలా కంగారులో కూడా ఉన్నారు, ఏమైపోతుంది ఏంటి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడైతే ప్రస్తుతము మనం ఇక్కడ చూస్తున్నాం ఎమర్జెన్సీ వార్డు ముందే. ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ వార్డు దగ్గర దాదాపు ఇప్పుడు ఒకే రోజు కల్తీ కళ్ళు వల్ల దాదాపు ఇక్కడ 22 మంది చికిత్స పొందుతుండడం అనేది చాలా ఘోరమైన విషయము. కాబట్టే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ బారికేడ్లను కూడా ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా వెంటనే వాళ్ళకు చికిత్స అందించాలి అని చెప్పేసి కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడికి వస్తున్న విఐపీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వస్తున్న రాజకీయ నాయకులు కూడా చాలా మంది వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది వాళ్ళ పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా చాలా మంది వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇమీడియట్ గా కూడా ఇక్కడికి తీసుకురావడం కూడా అందుకు మంచిదే అయింది అని కూడా ఇక్కడికి వస్తున్న రాజకీయ నాయకులంతా కూడా చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కూడా అందరూ వచ్చి ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ చికిత్స ప్రస్తుతం తీసుకుంటున్నారు, కానీ మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది కూడా మనము వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి ఇక్కడ నిమ్స్లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతము మనం చూసుకున్నట్లయితే 22 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా మొత్తం చెప్పదలుచుకుంది ఏంటి అంటే కూడా హిట్ టీవీ ద్వారా ఈ కల్తీ కళ్ళకు అలవాటు పడకుండా బానిసలు అవ్వకుండా ఉండండి దయచేసి. ఎందుకంటే ఇది మనకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు ఆరోగ్యానికి. ఈ కల్తీ కళ్ళు వల్ల ఆరోగ్యం పాడవడం తప్ప, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్ప. ఇప్పటికైనా జనాలు మేల్కోవాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ వెంకట్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.